ప్రభువైన యేసుక్రీస్తు పేరట అందరికీ శుభవందనాలు. యేసుక్రీస్తు శిలువలో పలికిన 7వ మాట, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. అయితే లోక 23వ అధ్యాయము 46వ వచనం ప్రకారము, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెనెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. అయితే యేసుక్రీస్తు శిలువపై 3 గంటలుగా శ్రమపడిన యేసు గొప్ప శబ్దంతో చివరి మాట చెబుతున్నాడు. ఆ శబ్దం భూమిని, ఆకాశాన్ని, ప్రతి మనిషి హృదయాన్ని తాకింది. తండ్రి, నా ఆత్మని నీ చేతిలో అప్పగించున్నానని గొప్ప స్వరంతో యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. ఆ మాటలతో ఆయన శ్వాస విడిచాడు. కీర్తనలు 31వ అధ్యాయము 5వ వచనం చూసుకున్నట్లయితే, నా ఆత్మను నీ చేతులలో అప్పగించుచున్నాను. ఆయన బాల్యం నుంచి చదివిన శాస్త్రాలలో ఇదొక భాగము. ఇప్పుడు తన చివరి శ్వాసలోనూ అదే మాటను పలకడం జరిగింది. అయితే యేసుక్రీస్తుకు అద్భుతమైన విశ్వాసం ఉంది. యేసు మరణం భయంతో కాదు, ఆయన భద్రతతో, నమ్మకంతో తన ఆత్మను తండ్రి చేతిలోకి అర్పించాడు. అయితే యేసుక్రీస్తు తన ప్రాణాన్ని ఎవరో బలవంతంగా తీసుకోలేదు. ఆయన స్వచ్ఛందంగానే తన ప్రాణాన్ని ఇచ్చి ఉన్నాడు. ఇది మనకు యోహాను సువార్త 10వ అధ్యాయము 17, 18 వచనంలో మనం చూసుకున్నట్లయితే, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. అలాగే 18వ వచనము, ఎవడనో నా ప్రాణం తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. అయితే యేసుక్రీస్తు తన ప్రాణాన్ని ఎవరో బలవంతంగా తీసుకోలేరని చెప్పడం జరిగింది. అయితే స్వచ్ఛందంగా తన ప్రాణాన్ని ఇచ్చానని చెప్పడం జరిగింది. అయితే ఆకాశము చీకటిగా మారుతుంది, భూమి కంపిస్తుంది, దేవాలయం తెర మధ్య చీలిపోతుంది. ఆ శబ్దము తండ్రి అనే పిలుపు దేవునితో బంధాన్ని తెలియజేస్తుంది. ఆయన మానవునిగా మృత్యువు దాకా విధేయతతో జీవించాడు. అతడు మరణించాడు, కానీ అదే ముగింపు కాదు. ఆయన చెప్పినట్టే ప్రకటనల గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము, నేనే జీవించేవాడును, మృతులైన వాడును, మరణానికి తాళాలు నా యందే ఉన్నాయి. అలాగే ఆయన తన ఆత్మను అప్పగించి మరణాన్ని జయించిన దేవుడిగా తిరిగి వస్తాడు. యేసు చివరి శ్వాసలో చెప్పిన మాట మన జీవితం లోతైన పాఠం ఇస్తుంది. మన జీవయాత్ర ముగిసే సమయాన్న మన ఆత్మను భయంతో కాదు, విశ్వాసంతో దేవునికి అప్పగించాలి. దేవుడి చిన్న మాటలు దీవించినాక ఆమేన్.